चन्द्रार्कसिद्धगन्धर्वसेवितं बन्धानमहमाक्रम्य तपसो दृष्टवानिह. ఆ తర్వాత నేను వాయుదేవుడు, చంద్రుడు, సూర్య, సిద్ధ, గంధర్వులచే సేవించబడు ఆకాశ మార్గమును అవలంబించి నేను ఇక్కడ మిమ్మల్ని చూడటకు చూశాను. రాఘవస్య ప్రభావేణ భవతాంచైవ తేజస సుగ్రీవస్య చ కార్యార్థం మయా సర్వమనుష్ఠితం. ఎలాగోలాగా రాముడి ప్రభావం చేత, మీ తేజస్సు చేత, మీ ప్రేమ వలన సుగ్రీవుడి కార్యం సాధించుటకు నేను అన్ని పనులు చేశాను అని హనుమంతుడు జాంబవంతుడికి చెప్తున్నాడు. తతః పవన చంద్రార్క సిద్ధ గంధర్వ సేవితం. బంధానమహమాక్రమ్య భవతో దృష్టవానిహ. నేను సీతమ్మ దర్శనం అయిపోయిన తర్వాత వాయుదేవుడు, చంద్రుడు, సూర్యుడు, సిద్ధులు, గంధర్వులచే సేవించబడేటటువంటి వారు సంచరించేటటువంటి ఆకాశ మార్గాన్ని అవలంబించి నేను అక్కడ నుండి బయలుదేరి మీ దగ్గరికి వచ్చా. రాఘవస్య ప్రభావేణ భవతాం చైవ తేజసా సుగ్రీవస్య చ కార్యార్థం మయా సర్వమనుష్ఠితం. రాముని ప్రభావం చేత, మీ యొక్క తేజస్సు, మీ ప్రేమ వలన సుగ్రీవుని కార్యం సాధించటానికి నేను అన్ని పనులు చేశా, చేయవలసిన పనులన్నీ సాధించా. ఏతత్ సర్వం మయా తత్ర యథావదుపస్పాదితం అత్ర యన్న కృతం శేషం తత్సర్వం క్రియతామితి. నేను అక్కడ అన్ని కార్యాలన్నింటినీ తగు విధముగా చేశాను. నేను చేయగా మిగిలినటువంటి కార్యాన్ని చేయండి అని హనుమంతుడు వానరులందరికీ చెప్పాడు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే సుందరకాండే అష్టపంచాశः సర్గः. సుందర ఆది కావ్యే సుందరకాండే
अष्टपञ्चाशः सर्गः। सम्पूर्णम्। श्रीरामार्पणमस्तु। अथ एकोनषष्टितमः सर्गः। ఇప్పటి వరకు కూడా శ్రీమద్ రామాయణంలో బాలకాండము, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ సంపూర్ణంగా శ్లోకము శ్లోకము రాసుకుంటూ రావడం జరిగింది, ఒక అనుష్ఠానంలాగా. ఇప్పుడు సుందరకాండలో ఉన్నాం ప్రస్తుతం. ఈరోజు 59 ఏకోనషష్టితమః సర్గః 59వ సర్గలోకి వచ్చాం. ఇప్పటి వరకు హనుమంతుడు సీతమ్మ దర్శనం చేసుకొని లంకా దహనం అంతా చేసి మరలా సీతమ్మ దర్శనం చేసుకొని వానరులు చేరినటువంటి సందర్భం వరకు ఇప్పటి వరకు శ్లోకాలన్నీ కూడా వ్రాయటం జరిగింది. వాల్మీకి మహర్షి అనుగ్రహం చేత ఈ యొక్క సుందరకాండ, అలాగే దీని తర్వాత యుద్ధకాండ, ఉత్తరకాండతో ఈ యొక్క రామాయణం అనుష్ఠానంలాగా రోజుకి ఒక సర్గ, కొన్ని శ్లోకాలుగా వ్రాయడం జరుగుతోంది. వీటిల్లో ముఖ్యమైనటువంటి శ్లోకాలన్నీ కూడా విశ్లేషణగా, అంతరార్థంగా మళ్ళీ డిటిపి చేయించడం కూడా జరుగుతుంది. ప్రస్తుతం ఏకోనషష్టితమః సర్గ దగ్గర ఉన్నాం. ఇప్పుడు ఈ యొక్క సర్గలో హనుమంతుడు సీతాదేవి పడ్డటువంటి దురవస్థ గురించి, రావణుడి చేత లంకలో ఉండేటటువంటి రాక్షస స్త్రీలు పీడించేటటువంటి సమయంలో ఆమె ఎంత బాధపడ్డది అనేటటువంటి విషయాలన్నీ వానరులకు చెప్పి, అలాగే లంకను ఆక్రమించి యుద్ధం చేద్దామనేటటువంటి విషయాలన్నీ కూడా ఆలోచనలు చేసేటటువంటి సందర్భం ఈ సర్గలో కనబడుతుంది. అథ ఏకోనషష్టితమః సర్గః. హనుమంతుడు సీత దురవస్థను వర్ణించుట, లంకను ఆక్రమించుటకై వానరులను ప్రోత్సాహపరచుట, ఏతదాఖ్యాయ తత్సర్వం హనుమాన్ మారుతాత్మజః భూయః సముపచక్రామ వచనం వక్తుముత్తరం. వాయుపుత్రుడైనటువంటి హనుమంతుడు లంకలో జరిగిన విషయాలన్నీ కూడా వానరులకు చెప్పాడు. చెప్పి మరలా కూడా చెప్పదలిచినటువంటి మాటలు ఇలా మళ్ళీ మొదలుపెట్టాడు ఆయన. ఏమి జరిగింది, ఎలా రావణుడిని దర్శించాను, ఎలా రావణుడితో ఎలా మాట్లాడాను, సీతమ్మని ఎలా దర్శించుకున్నాను అన్నీ చెప్పినటువంటి హనుమంతుడు
మరలా చెప్పటం మొదలుపెట్టాడు. ఏతదాఖ్యాయ తత్సర్వం హనుమాన్ మరుతాత్మజః భూయః సముపచక్రామ వచనం వక్తుముత్తరం హనుమంతుడు చెప్పవలసినటువంటి విషయాలన్నీ చెప్పి మరలా ప్రారంభించాట వానరులతో మాట్లాడటం విశ్లేషణగా. సఫలో రాఘవోద్యోగః సుగ్రీవస్య చ సంభ్రమః శీలమాసాద్య సీతాయా మమ చ ప్రపణం మనః. సుగ్రీవస్య చ సంభ్రమః శీలమాసాద్య సీతాయా మమ చ ప్రపణం మనః. సీతాదేవి పాతివ్రత్య ప్రభావం చేత అలాగే రాముడి ప్రయత్నము సుగ్రీవుని ఉత్సాహము కూడా సఫలము కానున్నాయి. ఓ వానర శ్రేష్ఠులారా, సీతాదేవి పాతివ్రత్యం ఎంతో గొప్పది. ఆమె శక్తి అపరిమితమైనటువంటిది. అలాగే రాముడు చేసే ప్రయత్నం వల్ల సుగ్రీవుడు చూపించేటటువంటి ఉత్సాహం వల్ల మనం చేసే ప్రయత్నం సఫలమవుతుంది. భక్తితో నా మనస్సు ఆమెపై లగ్నమై ఉన్నది. సీతమ్మపై నా మనస్సు లగ్నమై ఉన్నది భక్తితో. ఆమె ప్రభావం అపరిమితమైనటువంటిది అని హనుమంతుడు వానరులకు చెప్తున్నాడు. శీలమాసాద్య సీతాయా మమ చ ప్రబణం మనః. భక్తితో నిమగ్నమైంది. భక్తితో ఆమెను దర్శించడం వల్ల నాకు ఏ మాత్రం అలసట జరగల ఇంతవరకు. తపసా నిర్దహేల్లోకాన్ క్రుద్ధో వా నిర్దహేదపి సర్వఘాతి ప్రవృద్ధోసౌ రావణ రాక్షసాధిపః రాక్షసరాజైనటువంటి రావణుడు అన్ని విధములా చాలా బలము కలిగినవాడు. హనుమంతుడు చెప్తున్నాడు వానరులకి, రావణుడు సామాన్యమైనటువంటి వ్యక్తి కాదయ్యా. అతడు తన తపస్సు చేత లోకాలన్నీ కాల్చివేసేయగలడు. అంత గొప్ప పరాక్రమం కలిగినవాడు. అలాగే రావణుడు గనక కోపిస్తే ఎవరినైనా నశింపచేయగలడు. అంత కోపం కలిగినవాడు, అంత పరాక్రమం కలిగినవాడు కూడా. రావణుడు సామాన్యుడు కాదు. చిన్న దృష్టితో చూడవద్దు ఆయన్ని. తస్యతాం స్పృశతో గాత్రం తపసా న వినాశితం న తదగ్ని శిఖా కుర్యాత్ సంస్పృష్టా పాణినా సతి జనకస్య సుతా కుర్యాత్ యత్క్రోధ కలుషీకృత. రావణుడు
ఆమెను స్పృశించినా సరే సీతమ్మని రావణుడి శరీరం భస్మమై రావణుడు సీతమ్మ శరీరాన్ని తాకినా కానీ రావణుడు శరీరం భస్మం కాలేదు అంటే దానికి రావణుడి తపస్సే కారణం. అంత గొప్ప తపస్సు చేశాడు రావణుడు. కోపం చేత మనస్సు కలుషితమైనప్పుడు సీత చేయగలిగిన దానిని చేతితో స్పృశించిన అగ్నిజ్వాల కూడా చేయజాలదు. కోపం చేత మనస్సు కలుషితమైనప్పుడు సీత చేయగలిగిన దానిని చేతితో స్పృశించగల అగ్నిజ్వాల కూడా చేయజాలదు. సీతమ్మ ఏదైనా చేయగలదు, కానీ మనస్సు కలుషితమైపోయింది. అందువలన ఏమీ చేయలేక అలా ఉంది. ఏదైనా కాల్చేయగలదు అగ్ని, కానీ అగ్ని లాంటి సీతమ్మ కూడా రావణుడు స్పృశించటం వల్ల మనసు కలుషితమైపోయే బాధలో ఉన్నటువంటి ఆవిడ రావణుడిని కాల్చలేకపోయింది అని హనుమంతుడు చెప్తున్నాడు. తస్యతాం స్పృశతో గాత్రం తపసాన వినాశితం న తదగ్ని శిఖా కుర్యాత్ సంస్పృష్టా పాణినా సతి జనకస్య సుతా కుర్యాత్ యక్రోధ కలుషీకృత. ఓ వానరులారా, సీతమ్మ తపస్సు సామాన్యమైనది కాదు. అలాగే రావణుడు తపస్సు కూడా చాలా గొప్పది. లోకాలన్నీ కాల్చగలడు రావణుడు. ఎవరినైనా నశింపజేయగలడు, అంటే వధించగలడు, చంపగలడు. అయితే రావణుడు సీతమ్మని పట్టుకొని లంకకు తీసుకొచ్చాడు. కానీ సీతమ్మని ఎవరైనా తాకితే భస్మమైపోగలరు, భస్మమైపోతారు, బూడిదైపోతారు సీతమ్మని ఎవరు పట్టుకున్నా సరే. కానీ రావణుడు భస్మం అంటే బూడిద కాకపోవటానికి కారణం రావణుడికి ఉన్నటువంటి గొప్ప తపస్సే కారణం. అందుకే బ్రతికి ఉన్నాడు ఇంకా. అయితే సీతమ్మ దేన్నైనా కాల్చగలదు, వధించగలదు. అటువంటి సీతమ్మ కూడా మనస్సు బాధలో ఉండి దుఃఖంతో ఉండి ఏమీ చేయలేకపోయింది ఆ సమయం. లేకపోతే రావణుడు మరణించేవాడు ఇప్పుడు. అటువంటిది సీతమ్మ శక్తి అని హనుమంతుడు జాంబవంతుడికి చెప్తున్నాడు, వానరులందరికీ కూడా. తస్యతాం స్పృశతో గాత్రం తపసాన వినాశితం న తదగ్ని శిఖా కుర్యాత్ సంస్పృష్టా పాణినా సతి జనకస్య సుతా కుర్యాత్ యక్రోధ కలుషీకృత. రావణుడు తపస్సు భయంకరమైన తపస్సు. సీతమ్మ తపస్సు ఏమైనా తక్కువదా? అయినా రావణుడు సీతమ్మని స్పృశించినా, ఎవరు స్పృశించినా సీతమ్మని భస్మమైపోతారు, బూడిదైపోతారు. కానీ రావణుడు మాత్రం అలా కాలేదు. అంటే అతని తపస్సు అంత ఉన్నది, గొప్పది తపస్సు రావణుడు. అలాగే సీతమ్మ కూడా, రావణుడు సీతమ్మని బలాత్కారంగా పట్టుకొని వచ్చేటటువంటి సమయంలో మనస్సంత బాధలో ఇబ్బంది పడుతూ ఉంది. కలుషితమైపోయింది ఆమె మనస్సంతా. ఏమీ చేయలేక అలా ఉండిపోయింది సీతమ్మ. అందువల్ల రావణుడు బ్రతికాడు.
జాంబవత్ ప్రముఖాన్ సర్వాననుజ్ఞాప్య మహాహరి అస్మిన్నేవం గతే కార్యే భవతాం చ నివేదితే న్యాయం స్మ సహ వైదేహ్యా ద్రష్టుం తౌ పార్థివాత్మజౌ. మీకు చెప్పిన విధంగా ఈ కార్యం ఈ విధంగా ఉన్నది. ఏ పరిస్థితుల్లో కూడా జాంబవంతులు మొదలైనటువంటి వానరులు నాయకుల అనుజ్ఞ తీసుకుని సీతను కూడా మనతో తీసుకుని వెళ్ళి ఏ రామలక్ష్మణులను చూడటం మంచిది. హనుమంతుడు చెప్తున్నాడు అందరికీ, పరిస్థితి అంతా ఇలా ఉంది. రావణుడి దగ్గరికి వెళ్ళి సీతమ్మని తీసుకురావటం కూడా అంత సామాన్యమైనటువంటి విషయం కాదు. అయితే జాంబవంతుడు మిగిలినటువంటి నాయకులందరూ అనుజ్ఞ తీసుకొని, పెద్దవారు కదా అందరూ, మీరు సీతని మనమంతా వెళ్ళి సీతని తీసుకొని రాముడి దగ్గరికి వెళ్ళటం మంచిది అని నాకు అనిపిస్తుంది అని హనుమంతుడు, జాంబవంతుడు, అలాగే అంగదుడు అందరికీ చెప్తూ ఉన్నాడు. జాంబవత్ ప్రముఖాన్ సర్వాననుజ్ఞాప్య మహాహరిం అస్మిన్నేవం గతే కార్యే భవతాం చ నివేదితే న్యాయం స్మ సహ వైదేహ్యా ద్రష్టుం తౌ పార్థివాత్మజౌ. పెద్దవారందరి సలహా తీసుకొని సీతమ్మ దగ్గరికి మనమందరం వెళ్ళి సీతమ్మని కలుపుకొని రామలక్ష్మణుడి దగ్గరికి వెళదాం, అది మంచిది అని నాకు అనిపిస్తుంది అని హనుమంతుడు అన్నాడు. అహమేకో విపర్యాప్తః సరాక్షస గణాం పురీం తాం లంకాం తరసా హంతుం రావణం చ మహాబలం. హనుమంతుడు చెప్తున్నాడు, ఓ వానర శ్రేష్ఠులారా, రాక్షస గణాలతో కూడినటువంటిది భయంకరమైనటువంటి లంకా పట్టణాన్ని నశింపచేయాలి అంటే, అలాగే బలశాలి అయినటువంటి రావణుడిని సంహరించాలి, వధించాలంటే నేను ఒక్కడే చాలయ్యా, ఎవరితోనూ పని లేదు, నేను ఒక్కడే రావణుడిని వధిస్తా, మీరంతా సహకరించండి అని హనుమంతుడు అందరితో చెప్తున్నాడు. అహమేకో విపర్యాప్తః సరాక్షస గణాం పురీం తాం లంకాం తరసా హంతుం రావణం చ మహాబలం. నేనొక్కడే చాలు, రావణుణ్ణి వధిస్తా, నా దగ్గర సమర్థత ఉంది అని హనుమంతుడు చెప్తున్నాడు. కిం పునః సహితో వీరైర్బలవద్భిః కృతాత్మభిః కృతాస్త్రైః ప్లవకైః శూరైః భవద్భిర్విజయైషిభిః. వానర శ్రేష్ఠులారా, మీరందరూ కూడా బలవంతులు, మనస్సును వశములో ఉంచుకునేటటువంటి వారు, అస్త్ర ప్రయోగాలయం నిపుణులు, మీరంతా శూరులు, విజయాన్ని కోరేవారు, విజయాన్ని పొందేవారు.
అట్టి మీతో కలిసి యుద్ధానికి వెళ్ళానే అనుకోండి, ఇక చెప్పాలా అని హనుమంతుడు వానరులకు చెప్తున్నాడు. కిం పునః సహితో వీరైర్బలవద్భిః కృతాత్మభిః కృతాస్త్రైః ప్లవకైః శూరైర్భవద్భిర్విజయైషిభిః మీరంతా కలిస్తే, మనందరం కలిసి యుద్ధానికి వెళితే జయం గురించి చెప్పాలా, యుద్ధం చేయటం ఎంత సులువు అని ధైర్యంగా వాళ్ళతో చెప్పాడు హనుమంతుడు. అహం తు రావణం యుద్ధే ససైన్యం సపురపురం సహ పుత్రం వధిష్యామి సహోదరయుతం యుధి. సైన్యం, ఒకవేళ గనక రావణుడు సైన్యంతో వస్తే అతని ముందు నడిచే పరివారాన్ని, అలాగే అతని పుత్రుల్ని, అతని సహోదరుల్ని కూడా యుద్ధంలో నేనొక్కడే వధించగలను రావణుడితో సహా. మీరేం భయపడవద్దు. బ్రహ్మమేంద్రంచ రౌద్రంచ వాయవ్యం వారుణం తథా యది శక్రజితోస్త్రాణి దుర్నిరీక్షాని సంయుగే తాన్యహం విధిమిష్యామి హనిష్యామి చ రావణం. బ్రహ్మాస్త్రమును, అలాగే ఇంద్రాస్త్రమును, రౌద్రాస్త్రమును, వాయవ్యాస్త్రమును, వారుణాస్త్రమును ఇంద్రజిత్తు ప్రయోగించు చూచుటకు శక్యము కాని ఏ ఇతర అస్త్రాలైనా సరే యుద్ధములో ఎగరగొట్టి వేస్తావా, రాక్షసును చంపేస్తా, ఏ ఆయుధం నన్ను ఏమీ చేయలేదు అని అన్నాడు హనుమంతుడు. భవతామభ్యనుజ్ఞాతో విక్రమో మే రుణద్ధితం మయా తులా విసృష్టా హి శైలవృష్టిర్నిరంతర దేనానపి రణే హన్యాత్ కిం పునస్తాన్ నిశాచరాన్. ఓ వానర శ్రేష్ఠులారా, మీరంతా అనుమతిస్తే నా పరాక్రమం ఆ రావణుడిని బంధించగలదు. మీరంతా అనుజ్ఞ ఇవ్వాలి, సహకరించాలి. యుద్ధంలో నేను నిరంతరంగా వర్షించే శిలావృష్టి దేవతలను కూడా చంపేస్తుంది. రాక్షసుల మాట చెప్పాలా, యుద్ధం గనక ప్రారంభమైతే యుద్ధంలో నేను విసిరేసేటటువంటి శిలలు అంటే రాళ్ళు, బండరాళ్ళు వేగానికి దేవతలు కూడా తట్టుకోలేరు, దేవతలు కూడా ప్రాణాలు వదిలేస్తారు. రాక్షసుల మాట చెప్పాలా అని హనుమంతుడు పరాక్రమాన్ని చెప్తూ ఉన్నాడు. సాగరోప్యతిమాద్వేలాం సాగరోప్యతియాద్వేలాం మందరః ప్రచలేదపి న జాంబవంతం సమరే కంపయే దరివాహిని. సముద్ర తీరం దాటినా దాటవచ్చు, మందర పర్వతం చలించినా చలింపజేయవచ్చు, కానీ సమరంలో జాంబవంతుణ్ణి శత్రుసేన కదల్చగలదా? జాంబవంతుడు ఎటువంటి వాడు? మందర పర్వతాన్నైనా కదిలించవచ్చు, కానీ జాంబవంతుడు సైన్యాన్ని ఎవరు కదులుస్తారు అని జాంబవంతుడిని పొగుడుతున్నాడు హనుమంతుడు. సర్వరాక్షస సంఘానాం రాక్షసాయే చ పూర్వకాః అలమేకో వినాశాయ వీరో వాలిసుతః కపిః. వీరుడైనటువంటి వాలిపుత్రుడైన అంగదుడు ఒక్కడే చాలు సకల రాక్షస సముదాయాన్ని, వాళ్ళ నాయకుల్ని సంహరించుటకు సమర్థుడు అంగదుడు. అంగదుడేమన్నా సామాన్యుడా అని అంగదుడిని పొగుడుతున్నాడు హనుమంతుడు. పనసస్యోరువేగేన నీలస్య చ మహాత్మన మందరోప్యవసీర్యేత కిం పునర్యుధి రాక్షసాః.
హనసుడేవైనా సామాన్యుడా? నీలుడు చూపు మహావేగంగా ఉంటుంది. మందర పర్వతం కూడా భగ్నమైపోతుంది నీలుడు గనక కోపంతో చూస్తే. అలాగే యుద్ధంలో రాక్షసుల విషయం చెప్పాలా? పర్వతాలు సముద్రాలన్నీ భిన్నమైపోతాయి. రాక్షసులైతే కాలేపోతారు నీలుడు చూస్తే. నీలుడు సామాన్యుడా అని నీలుడిని హనుమంతుడు పొగుడుతున్నాడు. సదేవాసుర యక్షేణ గంధర్వో రంగపక్షిషు మైందస్య ప్రతియోత్తారం శంసతి ద్వివిసద్యవా. దేవతలు, అసురులు, గంధర్వులు, ఉరగులు, పక్షులలో ఎవరైనా మైందునకు కానీ ద్విగుదునకు కానీ ఎదురుగా వచ్చి నిలుస్తారా? మైందుడు ద్విగుదుడు అంటే సామాన్యుల వాళ్ళ శక్తి చెప్పాలా? చెప్పండి అని హనుమంతుడు వానర సైన్యాన్ని ప్రోత్సహిస్తున్నాడు, పొగుడుతున్నాడు. అశ్విపుత్రౌ మహాభాగ వేతౌ ప్లవక సప్తమౌ ఏతయో ప్రతియోద్ధారం న పశ్యామి రణాజిరే. అశ్విని దేవతల పుత్రులు ఎవరైతే ఉన్నారో మహాభాగ్యవంతులైనటువంటి మైందుడు, ద్విగుదుడు వాళ్ళు వానరుల్లో శ్రేష్ఠులు కదా. రణరంగంలో వీరిని ఎవరు ఎదిరించగలరు? ఎదిరించేవాడు ఉన్నాడా? మైంద ద్విగుదుల్ని ఎంత గొప్పవారు వారు యుద్ధంలో అని వాళ్ళని పొగుడుతున్నారు. పితామహ వరోత్సేకాత్ పరమం దర్పమాస్థితౌ అమృత ప్రాశనావేతో సర్వవానర సప్తమౌ. బ్రహ్మదేవుడిచ్చినటువంటి వరాల వలన కలిగిన అతిశయముచే తృప్తులై వానర శ్రేష్ఠులైన ఈ మైంద ద్విగుదులు అమృతాన్ని భుజించారు. ఎంత గొప్పవారు ఈ మైంద ద్విగుదులు. అశ్వినోర్మానవార్ధం హి సర్వలోక పితామహః సర్వావధ్యత్వమతులమనయోర్దత్తవాన్ పురా. పూర్వకాలంలో బ్రహ్మదేవుడు ఈ మైంద ద్విగుదులకి ఎవరి చేతిలో చంపబడేటటువంటి, ఎవరి చేతిలో కూడా చావు రాకుండా ఉండేటటువంటి సాటిలేని వరం బ్రహ్మదేవుడు ఈ మైందుడికి ద్విగుదుడికి ఇచ్చారు. ఎంత గొప్ప వరం ఇది! ఎవరి చేతుల్లో మరణించవద్దు, ఎవరు కూడా వీళ్ళని చంపలేనటువంటి శక్తి, అంత గొప్ప వరం వీళ్ళకున్నది. సామాన్యులా వీళ్ళు అని హనుమంతుడు తన వానర సైన్యంలో ఉన్న వీరుల గురించి పొగుడుతూ ఉన్నాడు. వత్స వరోత్సేకేన మత్తౌ చ ప్రమథ్య మహతీం చౌ సురాణామృతం వీరౌ పీతవంతౌ ప్లవంగమౌ. వరముల వలన కలిగిన అతిశయముల చేత మదించినటువంటి వీరులు మైందద్యువులు. సామాన్యులా వీళ్ళు? దేవతా సైన్యాన్ని జయించి అమృతం తాగారు వీళ్ళు. సామాన్యులు కాదు మైందద్విగుదులు. వీళ్ళకు మరణం లేదు, ఎవరినైనా జయించగలరు వీరిద్దరు అని హనుమంతుడు వారిని పొగుడుతున్నాడు. ఏతావేవ హి సంక్రుద్ధౌ సవాజరథ కుంజరాం లంకాం నాశయితుం శక్తౌ సర్వే తిష్టంతు వానరాః. వానరులందరి మాట అట్లా ఉంచుదాం. ఈ మైంద ద్విగుదులే కోపించారే అనుకో. అశ్వాలు, రథాలు అంటే ఏనుగులు, గుర్రాలు, రథాలు, వాటితో కూడినటువంటి సంపదతో కూడినటువంటి లంకా పట్టణం అంతా నశించిపోతుంది. కోపం వస్తే ఈ మైందు ద్విగుదులకి ఎవరితో పని లేదు, వీళ్ళిద్దరే చాలు ఆ లంకని ధ్వంసం చేయడానికి అని అన్నాడు హనుమంతుడు. మయైవ నిహతా లంకా దగ్ధా భస్మీకృతా పునః రాజమహాద్వేషు సర్వత్రా నామ విశ్రాపితం మయా. నేను లంకని నశింపజేసి కాల్చి భస్మం చేసి రాజమార్గాలందును పేరుని చాటాను. లంక మొత్తాన్ని కాల్చా, నేను భస్మం చేశా. అన్ని గొప్ప రాజమార్గాలు ఉన్నాయి లంకలో. వాటన్నింటిలో వాటి మొత్తంలో కూడా రాముడి పేరు ప్రచారం చేశా, చాటింపు వేశా నేను. జయత్యతి బలో రామో లక్ష్మణస్య మహాబలః. ఏమని చాటింపేశా నేను? నా తోకకి నిప్పు పెడితే రాక్షసులు
వానరుడు తోకకి నిప్పి పెట్టి అన్ని బజారుల్లో తిప్పమని లంకాపట్టణం అంతా తిప్పి అవమానపరచమని లంకేశ్వరుడైనటువంటి రావణుడు రాక్షసులకి చెబితే ఆ రాక్షసులు నా తోకకి నిప్పి పెట్టి లంకాపట్టణంలో ప్రధానమైనటువంటి దారుల్లో నన్ను తిప్పి అవమానపరుస్తూ ఉన్న సందర్భంలో వాళ్ళందరినీ ఇసిరి అవతలకి నెట్టి నా శరీరాన్ని పెంచి భవనాలన్నీ కాల్చుకుంటూ రామ వైభవాన్ని నేను చాటా. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబల. ఏవంచాట రాముడి పరాక్రమం? రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత. మహాబలశాలి అయినటువంటి రాముడున్నాడు. అలాగే అధికమైన బలం కలిగినటువంటి అతను తమ్ముడు లక్ష్మణుడు ఉన్నాడు. రాముడి చేత పాలించే వానర రాజైన సుగ్రీవుడున్నాడు. సర్వోత్కర్షముగా ఉన్నాడు ఆ సుగ్రీవుడు. వాయుపుత్రుడైనటువంటి నేను రాముడు దాసుణ్ణి.